సీజన్ ఓవైపు కొనసాగుతూ ఉండగానే మరోవైపు తమ డిమాండ్లను నెరవేర్చుకునే పనిలో పడ్డారు కొందరు నేతలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఎంపీ తోట నరసింహం ఇవాళ చంద్రబాబును కలిశారు. ఎంపీగా ఈసారి పోటీ చేయబోనని, అయితే తన కుటుంబ సభ్యులకు జగ్గంపేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చంద్రబాబును తోట నరసింహం కోరారు. తన ఆరోగ్యం సరిగా లేదని నరసింహం చెప్పుకొచ్చారు. అందుకే ఈసారి ఎన్నికల్లో పోటీకి తాను దూరంగా ఉండబోతున్నట్లు చెప్పారు. అయితే తనకు బదులుగా తన కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి జగ్గంపేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. జ్యోతుల నెహ్రూతో కూడా తనకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. చంద్రబాబుకు తన అభిప్రాయాలు చెప్పానని, ఆయనదే తుది నిర్ణయమని తోట అన్నారు. తాను టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీలు మారేటప్పుడు నేతలు విమర్శలు చేయడం సహజమంటూ వలస నేతల విమర్శలను తోట నరసింహం తేలిగ్గా కొట్టిపడేశారు. నాకు ఇటీవల కొద్దిగా సిక్ అవ్వడం జరిగింది. కొద్దిగా వైద్యం కూడా చేయించుకోవడం జరిగింది ఎయిమ్స్లో, ఢిల్లీలో. ఆ రకంగా కూడా కొద్దిగా ఆలస్యమైంది. సో వచ్చి కలుసుకొని రేపు మరి ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. పార్లమెంట్ సభ్యునిగా నేను పోటీ చేయడం జరిగింది. మరి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరి నాకు ఈసారి శాసనసభకి అవకాశం కల్పించమని నేను అడగడం జరిగింది. అని ఉన్నమాట చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను, ఇందులో అబద్ధం లేదు. ఆ రకంగా ఆయన్ని కోరడం జరిగింది. నిర్ణయం ఆయనకే వదిలేం, ఆయన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. జగ్గంపేట అంటే నాకు జగ్గంపేట అనేది నా మెయిన్ కాన్స్టిట్యున్సీ. యాక్చువల్గా చెప్పాలంటే నేను 2 సార్లు ఎమ్మెల్యే చేశాను అక్కడి నుంచి. సో జగ్గంపేట అన్నది నాకు క్యాడర్ ఉంది. జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో నాకు వర్గం ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ మీరు చూడొచ్చు, ఎక్కడ కూడా నేను కాంట్రవర్సీకి వెళ్ళలేదు. ముఖ్యంగా మరి అక్కడ గత జ్యోతుల నెహ్రూ గారు వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినా ఆయన నేను కలుపుకొని వెళ్ళాను తప్ప ఇంకో రకంగా ఆయన నేను ఎక్కడ కూడా విభేదించుకుని వెళ్ళలేదు. ఆయనతో నాకు విభేదాలు కూడా లేవు. చక్కగా మేము కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళాం. చాలా కాన్స్టిట్యూన్సీలో మీరు వాస్తవంగా చూసుకోవాలంటే అన్ని చోట్ల కూడా కొద్దిగా గ్రూపులు, తగాదాలు అన్నీ కూడా రావడం జరిగినాయి. కానీ మా దగ్గర ఏం రాలేదు. నాకు నెహ్రూ గారికి, నెహ్రూ గారు కూడా నాకు దగ్గర బంధువు. ఆయనతో నేను కోఆపరేట్ చేసుకుంటాను వెళ్ళాను తప్ప ఇంకో రకంగా ఎప్పుడు వెళ్ళలేదు. మా క్యాడర్ ఇబ్బంది పడుతున్నా సరే నేను సహకరించి నేను సహనం వహించి ఉండడం కూడా జరిగింది. అది పార్టీకి ఇబ్బంది గారికి ఇబ్బంది కల్పించకూడదు అనే ఉద్దేశంతో నేను మా క్యాడర్ని ఎప్పటికప్పుడు సముదాయించుకుని వారందరికీ నచ్చ చెప్పుకుని మరి గత 3 సంవత్సరాలుగా 3.5 సంవత్సరాలుగా నేను ఈ 3.5 సంవత్సరాలుగా నేను ఇక్కడ ప్రవర్తించడం జరిగింది నియోజకవర్గంలో. ఆ రకంగా మరి మా ఇద్దరికి విభేదాలు లేని నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఎక్కడ కూడా గొడవలు కానీ ఇంకో రకంగా లేనిటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. సార్ ఇప్పుడు జగ్గంపేట ఇస్తానని సీఎం గారు హామీ ఇచ్చారు. మరి అలాగనే జగ్గంపేట కాదు, నాకని కాదు, ఎవరైనా పోటీ చేయొచ్చు. ఏముంది, ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. మేము తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నాం, తెలుగుదేశం పార్టీలో ఉంటాం. అంటే ఈ మధ్య కొంతమంది ఎంపీలు పార్టీని మరి వాళ్ళు వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారు కదా, వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళిపోవడం జరిగింది. సహజంగా పార్టీలు మారినప్పుడు ఏదో అనాలి కదా. సార్ ఇప్పుడు మీరు అడిగినట్టు ఆయన జగ్గంపేట ఇవ్వకపోతే వేరే కాన్స్టిట్యున్సీలోనైనా మీరు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారా? అటువంటిది ఏముంది, వేరే కాన్స్టిట్యున్సీలో అంటే సీఎం గారి నిర్ణయం. ఆయన ఇంకా ఇప్పుడు సీఎం గారు టికెట్లు ఎక్కడ ఇవ్వలేదు కదా, టికెట్లు సీట్స్ ఇవ్వలేదు, ఇంకా పంపిణీ కార్యక్రమం జరగలేదు. ఆయన ఇంకా ఎక్కడ కూడా పొలిటికల్ డెసిషన్స్ తీసుకోలేదు. సో అది జరిగినప్పుడు ఆ నియోజకవర్గాల యొక్క పరిస్థితిని ఆధారంగా ఆయన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అవకాశాలు అప్పుడు కల్పిస్తడం జరుగుతుంది. అంటే మీకు వేరే పార్టీ నుండి జగ్గంపేట ఆఫర్ వస్తే ఏం మారుతారా సార్? ఇంకా అటువంటిది ఏం లేదు. ఆఫర్లు వేయడం కానీ ఆఫర్లు రావడం కానీ అటువంటిది ఏం లేదు వేరే పార్టీ. ఓకే సార్, మాకు ఉద్దేశం కూడా లేదు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్.